సజీవ వాహిని ఇది సత్య ప్రకాశిని. Praise the Lord. Shalom. Greetings in the matchless name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సజీవ వాహిని ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభములు, వందనాలు. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. కట్టెలంబాను అనేటువంటి అంశంతో మరి ఈ సాయంకాలపు వాక్య ధ్యానంను మీ అందరితో కలిసి ధ్యానించడానికి ప్రభు చూపినటువంటి మంచి సమయం కొరకు, ఆయన మహాకృప కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తాము. వాక్యాన్ని వినడానికి మన హృదయాలను ఆయత్తపరుచుకుందాము. తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాము. కృపా కనికరం గల తండ్రి, శక్తి కలిగిన యావే, మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేవేల స్తోత్రములు తండ్రి. ప్రభా, గడిచిన దినములన్నీ మమ్మల్ని మెసుకువద్దంగా కాపాడడానికి వందనాలు స్తోత్రం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ వాక్యం ధ్యానించుకోవడానికి మీరు అనుగ్రహించిన ప్రత్యేకమైన సమయం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వాక్య ధ్యానంలో నాయన ఆత్మదేవ మీరు నాయన నాతోను, మాతోను, మా అందరితోనూ మాట్లాడండి. మా మనోనేత్రాలను వెలిగించి ప్రభువా వాక్యంలో లోతైన సత్యాలు మర్మాలు గ్రహించలాగను జ్ఞానమును, ప్రత్యక్షత గల మనసును మాకు దయచేయండి అని ప్రార్థిస్తున్నాం తండ్రి. విలువైన నీ వాక్యంను నాయన మేము సమీపించి ఆలకించడానికి అవసరం శ్రద్ధను, గ్రహింపును మాకు దయచేయండి తండ్రి. సమయం మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ నన్ను మమ్మల్ని మా అందరినీ నిస్సులు చట్టం తాగు చేసుకుంటూ సమస్త మహిమగంత ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరేయుడును సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కట్టెలంబాను అనేటువంటి ఈ యొక్క పదాన్ని మరి పరిచయం చేయడానికి, మీలో తెలిసిన వారికి అయితే జ్ఞాపకం చేయడానికి ఒక మంచి తరుణంగా నేను భావిస్తున్నాను. మనము చూస్తూ ఉంటాము మన క్రైస్తవ జీవితంలో, మరి విశ్వాసపు యాత్రలో, అలాగే మన సంఘాలలో చూస్తే రెండు రకాల క్రైస్తవం మనం చూస్తూ ఉంటాం. ఎలాగంటే కొంతమంది వాక్యాన్ని, ప్రవచనాన్ని, మరి ఆశీర్వాదాన్ని వాళ్ళు గ్రాప్ చేసుకుంటారు, వెంటనే రిసీవ్ చేసేసుకుంటారు, దాన్ని నెరవేర్పును పొందుకొని సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. అలాగనే మనం కూడా కొన్ని సమయాల మన జీవితంలో గొప్ప అద్భుతాలను బట్టి, దేవుని వాక్యం మన జీవితంలో నెరవేరిన విధానం బట్టి, ప్రవచనాత్మకమైన మాటలు మన లైఫ్ లో మరి ఫుల్ఫిల్ అయిన దాన్ని బట్టి దేనికి వందనాలు చేస్తూ ఉంటాం. అది కొన్నిసార్లు కొంతమంది, కొందరు విశ్వాసులు అలాగ ఉండకుండా ఎంతో వాక్యం వింటూ ఉంటాం, ఎన్నో సంవత్సరాలు గడిచిపోతా ఉంటాయి. కానీ మరి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా జీవితంలో ఏమీ ప్రోగ్రెస్ లేకుండా, ఆత్మీయంగానే మరి ఆశీర్వాదం ఏమీ లేకుండా అలాగే ఉండిపోవడం జరుగుతూ ఉంటది. మరి ఏంటి తేడా? అసలు అదే వాక్యము, అదే దైవజనురాలు చెప్పడము, కానీ దాన్ని కొంతమంది రిసీవ్ చేసుకునే విధానము మరి ఒకలాగా ఉంది, కొందరు జీవితాల్లో నెరవేరే విధానం ఒకలా ఉంది. ఏంటి ఈ వ్యత్యాసము అని ధ్యానించే సమయంలో ప్రభు నాకు చూపించిన మాట కట్టెలంబాను. ఈ వాక్యము, ఈ పదము బైబిల్ గ్రంథంలో 15 సార్లు 14 వచనాలలో రాయబడి ఉంది. కట్టెలంబాను అనే పదముకు అనేక అర్థములు ఉన్నాయి. అయితే మరి రాయబడినటువంటి 3-4 వచనాలు మేము ముందు ఉంచాలని చెప్పి, తద్వారా మనం అందరం కూడా ప్రభు వాక్యం బట్టి దీవించబడాలని కోరుకుంటూ మరి రండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా గమనిద్దాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనము. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఇక్కడ గ్రహింపకుండెను, గ్రహింపు అనే మాటకి కట్టెలంబాను అనే గ్రీకు పదము రాయబడి ఉన్నది. మరి కట్టెలంబాను అనే పదానికి అర్థం ఏంటంటే గ్రహించుట, టు కాంప్రిహెండ్, టు పర్సీవ్, టు గ్రాస్ప్ మెంటలీ, టు obtain పొందుకోవడము. అలాగే టు సీజ్ అంటే స్వాధీనం చేసుకోవడం, టు టేక్ పొసెషన్ అని మన సొంతం చేసుకోవడము, అర్థం చేసుకోవడం.
మాత్రమే కాదు, టు లే హోల్డ్ ఆన్ సో యాస్ టు మేక్ వన్స్ ఓన్. స్వాధీనం చేసుకోవడం, సొంతం చేసుకోవడం, నాది, ఇది నాకు అని ఒక తీవ్రతతో, ఒక క్విక్‌నెస్ తో, ఒక ప్యాషన్‌తో, జీల్‌తో ఆ వాక్యాన్ని, ఆ ప్రవచనాన్ని, ఆ యొక్క ఆశీర్వాదాన్ని గ్రాబ్ చేసుకోవడం అన్నమాట. ఆ పదానికి మరి గ్రహించుట అనేది గ్రీకులో కెటలంబానో అనే పదానికి గ్రహించుట, పొందుకోవడం, స్వాధీనం చేసుకోవడం, అర్థం చేసుకోవడం అనేటువంటి అర్థాలున్నాయన్నమాట. సో చీకటి వెలుగుని గ్రహించకుండెను అని వాక్యం సెలవిస్తా ఉంది. మనందరికి తెలిసిన వాక్యం ఏది, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో రాయబడినప్పుడు మరి ఇక్కడ వెలుగు ఏంటి అంటే ఆయనలో జీవం ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. యేసు ప్రభు వారిలో ఉండే జీవము. యేసు ప్రభు వారు అనగానే ఆయన వాక్యము. ఆదియందు వాక్యం ఉండెను. వాక్యము మరి దేవుని యొద్ద ఉండెను. వాక్యం దేవుడే ఉండెను. మరి ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించును. హల్లెలూయా! మరి ఆ వాక్యములో జీవము వెలుగై ఉన్నది. ఆ వెలుగుని గ్రహించలేకపోవడం గురించి 5వ వచనం రాయబడింది. అయితే ఏంటి ఈ వాక్యార్థము? కేవలము మరి ఆ సమయంలో పరిసయ్యులు, సద్దూకయ్యులు, మరి ఆ యూదులు యేసు ప్రభు మరి జీవమైనటువంటి, వెలుగైనటువంటి వాక్యమైన యేసు ప్రభుని గ్రహించకుండడమేనా అంటే అది కొంతవరకే కరెక్ట్. అలా కాకుండా ప్రతి మనిషి గూడా రక్షింపబడక ముందు ఇదే పరిస్థితిలో ఉంటారు. దేవుని వెలుగు, వాక్యము, మరి యేసు ప్రభు వారి పరిశుద్ధాత్మగా ఈ భూమి మీద మరి మన మధ్యలో ఆయన ఉన్నప్పటికీ గూడా రక్షణ లేని విశ్వాసి గాని రక్షణ లేనటువంటి మనిషి గ్రహించలేడు. వాక్యం ఏం చెప్తుందో గ్రహించలేడు. పరిశుద్ధాత్మ అంటే ఏంటో గ్రహించలేడు. రక్షకుడు అంటే ఏంటి? రక్షణే ఏంటి? ఇవేమి గ్రహించలేడన్నమాట. ఎందుకు అంటే చీకటి వెలుగుని గ్రహించలేదు. సో యోహాను సువార్త మొదటి అధ్యాయము 5వ వచనము కేవలము మరి రక్షింపబడక ముందే చీకటి వెలుగును గ్రహించట్లేదా అని మనం ఆలోచన చేస్తే, రక్షింపబడిన తర్వాత కూడా విశ్వాసి జీవితంలో మరి దేవుని వాక్యపు వెలుగు కొన్ని ఏరియాస్‌లో, కొన్ని ప్రదేశాలలో మరి ప్రకాశించకుండా ఉన్నట్టుగా మనం చూస్తాము. ఎందుకు రక్షింపబడిన తర్వాత గూడా మరి కొంతమంది అడిక్షన్స్‌లో ఉంటా ఉంటారు. పేదరికంలో ఉంటూ ఉంటారు. వ్యాధులలో, వ్యసనాల్లో మరి ఇలాంటి ఎందుకుంటారంటే వారిలో ఉన్న చీకటి వెలుగుని గ్రహించలేకపోవడం కారణం. వెలుగుని గ్రహించడం అనేటువంటి లేదా గ్రహించుట అనే దానికి కట్టలంబాను అనే పదం వాడబడింది. కట్టలంబాను మనం ముందుగా చూసినట్టుగా మరి గొప్ప అర్థంతో కూడుకున్నటువంటి పదం అన్నమాట. గ్రహించలేకపోవడం వలననే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతది. సపోజ్‌గా మన తెలిసిన వాళ్ళకి ఎవరో మనకి ఫోను జేసి, "ఇగో మాకింత అనారోగ్యం వచ్చేసింది. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి" అన్నారనుకోండి. అప్పుడు కొంతమంది విశ్వాసులు ఏం జెప్తారంటే, ఒక పారాసిటమాల్ ఏసుకో, యాంటీబయాటిక్ ఏసుకో, పెయిన్ కిల్లర్ ఏసుకో, ఇదేసుకో, లేదా ఆ డాక్టర్ దగ్గరికెళ్ళకపోయావా, ఈ డాక్టర్ దగ్గర అని జెప్తారు. అయితే ఎవరికి ఏ విశ్వాసికైతే గ్రహింపు ఉందో వాళ్ళేం జెప్తారు? దేవుని స్వస్థతను గూర్చిన వాక్యంలో గ్రహింపున్న వ్యక్తి ఏం చెప్తాడంటే, "అరే! చెల్లి, తమ్ముడు లేదా ఆంటీ, వాక్యం చెప్తుంది గదా! ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందితిమి అని వాక్యం చెప్తుంది గదా! ఆల్రెడీ స్వస్థత పొందేసాం గదా! ఈ సింప్టమ్స్, ఈ వ్యాధులు ఇయన్నీ అబద్ధాలు. వాటినన్నిటిని గూడా కొట్టివేసి అపవాది అబద్ధికుడు. కానీ వాక్యం సత్యం కదా! వాక్యం చెప్తా ఉంది. నేను నా వాక్కును పంపి నేను బాగు చేస్తాను వాక్యంలో ఉంది గదా! యేసయ్య నిన్ను ముట్టి స్వస్థపరుస్తాడంటే నేను ప్రేయర్ చేస్తాను. ఏం కాదు, మీరు కూడా ప్రేయర్ చేసుకోండి. ప్రేయర్ ఆల్ ఉంటే రాసుకోండి. యాకోబు పత్రికలో ఉంది కదా! నూనె రాచి ప్రార్థన చేస్తే వారికి స్వస్థత వస్తది అని చెప్పి. మరి ఇలాగా వాక్యంలో ఎప్పుడైతే ప్రత్యక్షత ఉందో, గ్రహింపు ఉందో, అరే! రెస్పాన్స్ చూసారా చాలా డిఫరెంట్‌గా ఉంది గదా! థాట్ మేక్స్ ద డిఫరెన్స్. అయితే ఏంటి మరి వేరే వ్యక్తికి వాక్యం తెలీదంటే కాదు, వాళ్ళకి తెలుసు. యెషయా 53:4 తెలుసు. మొదటి పేతురు 2:24 ఆయన పొందిన గాయం చేత మనం స్వస్థత నొందితిమి అనేది తెలుసు. అన్నీ మరి తెలుసు. కానీ
వాక్యంలో గ్రహించలేకపోవడం వలన, వాక్యంను లోని సత్యాన్ని గ్రహించలేకపోవడం వలన, వారి జీవితంలో వినిన వాక్యాన్ని విశ్వాసము కలపకపోవడం వలన అది ఫలభరితంగా ఉండడం లేదు. మరి కాబట్టి వాక్యమును, అందులోని సత్యాన్ని, అందులో మర్మాలని గ్రహించడము చాలా ప్రాముఖ్యము. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీల సంఘానికి రాస్తూ అంటాడు కదండి, ఎఫెసీయులారా నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏం చేస్తున్నా అంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము, మరి 17 నుండి 19 వాక్యాలని కలిసిపోయి దయచేసి గమనిద్దాము. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించుమని అందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలు యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. హల్లెలూయా. పౌలుగా చూడండి, మరి ఎఫెసీ సంఘం కొరకు, తక్కిన సంఘంలో కొరకు కూడా ఆయన ప్రార్థన చేస్తుంటారు. మనందరి కొరకు కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడు, మరి యేసు ప్రభు వారు విజ్ఞాపన చేస్తుంది ఏంటి తెలుసా? దేవుని మనము గ్రహించులాగున, మనము ఆయన వాక్యంను గ్రహించులాగున మన మనోనేత్రాలు వెలిగింపబడాలని, మనకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు ఉండాలని ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు. మనం కూడా ప్రార్థన చేసుకోవాలా, ప్రభువా ఈ వాక్యం చదువుతున్నాను, ఇందులోని మర్మాన్ని నాకు బయలుపరచండి, ఈ వాక్యంని నా జీవితంలో మరి పొందుకునేటువంటి సొంతం స్వాధీనం చేసుకోవడానికి కృప దయచేయండి. Lord, help me to get a lambano this word in season, this word, the Rhema word for this season. ఈ వాక్యం నా జీవితంలో నెరవేర్చుంటండి, అది గ్రహించడానికి నాకు సహాయం చేయండి అని మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. మరి కెటలంబాను అనే పదానికి మొత్తంగా చూస్తే ఒక డెఫినిషన్ లాగా ఏం చెప్తారంటే, కెటలంబాను యాజ్ అ హోల్ మీన్స్ quickened spiritual ability and intelligence to seize or to grab spiritual moments when they avail themselves before you without delay, without procrastination, without reluctance or without hesitation. ఎలాంటి మొహమాటం, ఎలాంటి నిర్లక్ష్యం, ఎలాంటి మరి దాన్ని పోస్ట్ పోన్ చేయడం కానీ ఏమి లేకుండా వాక్యము మన జీవితంలో విడుదల చేయబడుతున్నప్పుడు దాన్ని మనం స్వతంత్రించుకోవడం, దాన్ని స్వాధీనం చేసుకోవడం, సొంతం చేసుకోవడం, ఆ వాక్యంని గట్టిగా పట్టుకోవడం, వాక్యాన్ని పట్టి ప్రార్థించడం, ఆ వాక్యంను మన జీవితం నెరవేర్పు కొరకై మనము దాన్ని గట్టిగా పట్టుకోవడము, గ్రహించడము, మనసులో మనం అర్థం చేసుకొని ఒక ప్రత్యక్షతను పొందుకొని దాన్ని మనము మరి మన జీవితం నెరవేర్పు పొందుకొనడం కెటలంబాను. కెటలంబాను అనే పదంని గ్రహిస్తున్నారండి? గ్రహింపు, గ్రహించడం చాలా ప్రాముఖ్యమైనది. గ్రహించడం ఏంటి, గ్రహించాలి అన్నప్పుడు కూడా మరి అదే ఎఫెసీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ 3వ అధ్యాయము 18వ వచనంలో ఇలాగా చెప్తారు. 3వ అధ్యాయంలో మరి 15 నుంచి 18వ వచనాలని కూడా కలిసి రాయబడి ఉంది. దాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా గమనిస్తాము. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. ఈ క్రీస్తు ప్రేమను, జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుట అనేటువంటి పదానికి మరి గ్రీకు పదం కెటలంబాను.
దేవుని ప్రేమను మనము గ్రహించాలి. గ్రహించలాగున ప్రార్థన చేయాలి. పౌలు గారు మళ్ళా ప్రార్థన చేస్తున్నారు ఎఫెసు సంఘం కొరకు. మీరు దేవుని ప్రేమ యొక్క వెడల్పు, ఎత్తు, లోతు అని వైశాల్యము ఎంత గొప్పదో, మరి జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ ఎలాంటిదో గ్రహించులాగున నేను మీకు ప్రార్థన చేస్తున్నాను అంటారు. మనం కూడా మన కొరకు, మన కుటుంబ సభ్యుల కొరకు వారు ఆయన ప్రేమను గ్రహించాలి అని చెప్పి ప్రార్థన చేయాలి. ఇంకో తెలుసా, దేవుని ప్రేమను మనం నిజంగా గ్రహిస్తే ఏ భయం ఉండదండి. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ భూమి ఆకాశం సృజించిన దేవుడు సకల చరాచర సృష్టిని పరిపాలిస్తున్నటువంటి అద్వితీయ దేవుడు నా తండ్రి. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. గాడ్ ఈస్ ఇన్ లవ్ విత్ మీ, మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ మీ, అండ్ వై విల్ హీ నాట్ టేక్ కేర్ ఆఫ్ మీ. మరి ఆయన సొంత కుమారుని ఇవ్వడానికి వినతీయని దేవుడు, మరి ఆయనతో పాటు ఎందుకు ఇవన్నిటినీ నాకు ఎందుకు ఇవ్వడు, నాకు ఉద్యోగం ఎందుకు ఇవ్వడు, నాకు ఆరోగ్యం ఎందుకు ఇవ్వడు, నాకు పిల్లలు ఎందుకు ఇవ్వడు, నాకు మరి వివాహ భాగ్యం ఎందుకు ఇవ్వడు, నాకు ఐశ్వర్యం, ఘనత, మహిమ ఎందుకు ఇవ్వడు? సొంత కుమారునే ఇవ్వడానికి ఆయన వెనుదీయలేదు కదా. ఇవన్నీ తన చాలా చిన్నవి కంపారిటివ్లీ. అవన్నిటిని ఎందుకు ఇవ్వడు? వై విల్ హీ నాట్ ఫ్రీలీ గివ్ us all things, he who gave his only begotten son. మరి అని మనం నమ్మినప్పుడు, ఆయన ప్రేమని మనము గ్రహించినప్పుడు భయము, బాధ, నిట్టూర్పు, మరి విషాదం, డిప్రెషన్ అన్ని కూడా మైనంలా కరిగిపోతాయండి. అంత గొప్ప దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన గొప్ప ప్లాన్స్ ఉన్నాయి నా పట్ల. ఆయన ఆయన ప్రణాళికను నా జీవితం నెరవేరుస్తాడు. నా అక్కరలన్నిటిని ఆయన మహిమ చొప్పున ఆయన తీరుస్తాడు. నాకు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని మనము గొప్ప నిరీక్షణ కలిగి, గొప్ప ధైర్యం కలిగి, మరి గొప్ప విశ్వాసం కలిగి ఉంటాం. అలా ఉండడానికి మనకు కావాల్సినది గ్రహింపు, కచ్చలంబాను. ఎప్పుడైతే ఆయన ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు మనము గ్రహిస్తాం, ఆయన ప్రేమ యొక్క వైశాల్యంను ఎంతగా ప్రేమిస్తున్నాడా మరి మనం గ్రహించినప్పుడు జీవితము చాలా డిఫరెంట్ గా ఉంటది. మనం చూస్తామా మరి ఈ పర్వతాలు, సముద్రాలు ఇవన్నీ కూడా ఎందుకు చేయబడే తెలుసా? దేవుని ప్రేమ ఇంత ఎత్తైందా, ఇంతకంటే కూడా ఎత్తైంది, ఇంతకన్నా లోతైంది అని చెప్పడం కోసమే మరి సృష్టించబడినాయని చెప్పేసి ఒక దైవజనుడు చెప్తారు. ఎంత గొప్ప విషయం కదండి. మరి కఠిలం బ్యానలో మనము గ్రహించుట, అర్థం చేసుకొనుట, స్వాధీనపరచుకొనుట, నెరవేర్చుకొనుట, మరి సొంతం చేసుకొనుట, ఈ అర్థాలన్నీ మనం చూస్తున్నాం కదండి. ఒక పదం కూడా మనం చూస్తాం ఏంటంటే, ఇట్ ఈస్ ఎట్ ద రైట్ మూమెంట్. కట్టలం బ్యానో అనే పదానికి మరి హెబ్రీలో కూడా 3 భాగాలు ఉన్నాయన్నమాట ఒకే పదానికి. అంటే కెటా అనే పదానికి మరి టు లే, టు సీజ్ అపాన్, టు లే హోల్డ్ ఆఫ్ అనే అర్థము. అంటే కెటా అనే పదానికి మరి క్విక్లీ, హేస్టీలీ, అది ఇమ్మీడియట్ గా, వెంటనే, లేదా ఆతురతగా మరి అనే అర్థం ఉంటుంది. లా అనే దానికి సీజింగ్, గ్రాబింగ్, లాక్కోవడం అన్నమాట. లిటరలీ చెప్పాలంటే గుంజేసుకోవడం, లాక్కోవడం. రక్తస్రావం గల స్త్రీని జ్ఞాపకం చేసుకుంటే ఆమె అక్కడ స్వస్థతను కచ్చలం బ్యానో చేసుకుంది. వెళ్ళేసి ఇస్తే మరి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకొని she literally grabbed, seized the healing power from Lord Jesus Christ. మరి లా అనే పదానికి సీజింగ్, గ్రాబింగ్, లాక్కోవడం, గుంజుకోవడం అనే హల్లెలూయా అనే అర్థం ఉంటుంది. బ్యానో అనే పదానికి డ్యూ మొమెంట్, రైట్ స్పిరిచువల్ సీజన్, స్టర్డ్ మొమెంట్, డ్యూ టైం విత్ బ్లెస్సింగ్స్ అనే మరి ఇన్ని అర్థాలు ఉన్నాయి. రైట్ స్పిరిచువల్ సీజన్, డ్యూ టైం, రైట్ మూమెంట్, ఆ ఖచ్చితమైన సమయం అన్నమాట. వాక్యం ఎప్పుడైతే మనకు వస్తుందో మనం ఆ సమయంలో ఖచ్చితంగా దాన్ని మనం గ్రహించినట్లయితే, దాన్ని మనం స్వాధీనం చేసుకున్నట్లయితే, దాన్ని స్వతంత్రించుకున్నట్లయితే అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా. మరి అలాంటి నెరవేర్పు మన జీవితంలో జరగాలి అంటే ఆ స్వస్థతను గూర్చిందే గాని, సమృద్ధిని గూర్చిందే గాని,
మరి ఆశీర్వాదంలో కూర్చుంది ఏ వాక్యమైనప్పటికీ కూడా రక్షణ కానివ్వండి, ఆ వాక్యాన్ని మనం గ్రహించాలి. ఆత్మలో మన మనోనేత్రాలు వెలిగింపబడి మనం గ్రహించినప్పుడు ఆ వాక్యం మన జీవితంలో నెరవేరుతాది. దానికి కావాల్సింది కచ్చలంబాను. మనము ఆ వాక్యాన్ని మనకు సొంతం చేసుకొని, స్వాధీనం చేసుకొని, పర్సనలైజ్ చేసుకొని, దాన్ని మనము గ్రాబ్ చేసుకోవడం అన్నమాట. దాన్ని మనము స్వతంత్రించుకోవడము. ఇది నాది, నా కొరకు విడుదల చేయబడింది. నా కొరకు దేవుని వాక్యం అనేది శక్తి కలిగినది. అది ఎప్పుడైతే మనము వాక్యంలోని మర్మాన్ని, సత్యాన్ని గ్రహిస్తామో, అది మన ఆత్మలో మనం దాన్ని పొందుకుంటాము. మనము ఆ వాక్యం యొక్క ప్రత్యక్షతను, ఆ వాక్యం యొక్క నెరవేర్పును మనం చూస్తాము. కాబట్టి గ్రహించుట అనేది కచ్చలంబాను అనే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. గ్రహింపు, పొందుకొనుట, మరి లిటరల్ గా చెప్తే గుంజుకొనుట, లాక్కొనుట. మనము ఆత్మల తీవ్రత కలిగి ఇది నాది, నా కొరకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము అని చెప్పి దేవుని వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలి. మనము స్వంతం చేసుకోవాలి, స్వాధీనం చేసుకోవాలి, సీజ్ చేయాలి. చేసుకున్నప్పుడు ఆ వాక్యం మన జీవితంలో నెరవేరుతుంది. రట్టి కృప ప్రభువు మనకు అనుగ్రహించిన గాక. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తేనే కానీ మనకి వాక్యంలో ఒక ప్రత్యక్షత రాదు. అందుకని వాక్యం చదువుకునేప్పుడు మరి ప్రార్థించుకోవడం చాలా ప్రాముఖ్యం. అలాగనే వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు ఎవరైనప్పటికీ కూడా, అది చిన్న పాప అయినా కానీ, మరి గొప్ప దైవజనైనా ఎవరైనా, అది దేవుని వాక్యం అని, దేవుడు మనతో మాట్లాడుతున్నారు అని చెప్పేసి చాలా అలర్ట్ గా, మనము విజిలెంట్ గా, చాలా కీన్ గా, మరి మనము జాగ్రత్తగా, ఎలాగా అంటే క్రికెట్ లో ఒక వికెట్ కీపర్ ఎలాగా మరి జాగ్రత్తగా ఇలా 2 చేతులు పెట్టేసి కీన్ గా చూస్తూ ఉంటాడు కదండి, బాల్ ఎప్పుడు వస్తుంది దాన్ని పట్టేసుకుందాం. అలాగా మనం ఒక యాటిట్యూడ్, స్పిరిట్ లో, మన ఆత్మలో అలాంటి ఒక పొజిషన్ లో ఉండి మనము వాక్యాన్ని వినాలి, గ్రహించాలి. అప్పుడు మనకి గ్రహింపు వస్తుంది. మరి వాక్యం వినినప్పుడు వెంటనే దాన్ని నమ్మి ఆమేన్ అని పలకాలి. బిలీవ్ అండ్ రిసీవ్ అండ్ సే ఆమేన్ టు ఇట్. వీ హ్యావ్ టు సే ఆమేన్. అవును, ఆమేన్, నెరవేరను గాక, నమ్ముతున్నాను, అది సత్యము అని ఆమేన్ అని మనము పలికి వాక్యాన్ని మనము గ్రహించగలం, మనము స్వతంత్రించుకోగలం, సొంతం చేసుకోగలం, కట్టలంబాను చేయగలము. మరి అలాగనే వాక్యం ధ్యానించుట ద్వారా, కొన్నిసార్లు వాక్యం విన్నప్పుడు మనకి మొత్తంగా అర్థం కాకపోవచ్చు, కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, మరి నెమ్మరు వేస్తూ వాక్యాన్ని మనము దినం మొత్తం దాని మీద మనము మరి శ్రద్ధ కలిగి మెడిటేట్ చేస్తూ ఉంటామో, దివారాత్రములు వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు అని మొట్టమొదటి కీర్తన చెప్తుంది కదండి. మరి ధ్యానము అనేది నాకు గ్రహింపును కలుగజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు మనం వినిన వాక్యము మనము గ్రహించులాగన మన మనోనేత్రాలు వెలిగింపబడాలని, అలాగనే మరి జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు కలిగి ఈ వాక్యాన్ని మనం స్వాధీనం చేసుకొని, సొంతం చేసుకొని, ఈ వాక్యంను మనము అర్థం చేసుకొని, గ్రహించుకొని, పొందుకొని, మరి ఈ వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకొని తద్వారా ఆశీర్వాదాలు పొందాలని ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచండి. శక్తి కలిగిన యావే, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలయ్యా. నాతోను మాతోను మా అందరితోనూ కట్టలంబాను గురించి మాట్లాడిన విధానం కొరకు వందనాలయ్యా. మరి చీకటి వెలుగును గ్రహించుట లేదు మా జీవితాల్లో, చీకటి మయమైన కొన్ని పరిస్థితులు నీ వాక్యపు వెలుగును గ్రహించుట లేదయ్యా. నీ కృపను దయచేయండి అయ్యా. మా మనోనేత్రాలను వెలిగించి ప్రభా, ఏ కోణంలో, ఏ ఏరియాస్ లో మాకు ప్రత్యక్షత అవసరం ఉన్నదో అయ్యా, నీ ఆత్మ ద్వారా నీ వెలుగు మాకు ప్రత్యక్షపరచండి. ఈ నానమును ప్రత్యక్షతగా మనసు దయచేయండి అయ్యా. ప్రార్థనకి ప్రతి బిడ్డకు ప్రభ గ్రహించగల ఆత్మను దయచేయండి, గ్రహించగల హృదయాన్ని దయచేయండి అయ్యా. వాక్యాన్ని స్వాధీనం చేసుకుని, సొంతం చేసుకుని, స్వతంత్రించుకొని, వాక్యపు నెరవేర్పుని జీవితంలో చూసి ఆశీర్వదింపబడి అనేకులకు సాక్షికరంగా ఉండలాగని కృప దయచేయమని వీళ్ళందరినీ దీవించమని అయ్యా. సజీవాహిని పరిచర్లను, రానున్నటువంటి లీడర్షిప్ కాన్ఫరెన్స్ ను నాయన దీవించగలరని అయ్యా. గడిచిన 15 సంవత్సరములు మీ కృపతో ప్రభా యొక్క పరిచర్యను మీరు గొప్పగా ఆశీర్వదించిన విధానం కొరకు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచడానికి మీకు వందనాలు చెల్లిస్తూ, సమస్త మహిమ గంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, నజరేయుడును సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. అందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామములో వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.